నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంగా గత కొంతకాలంగా నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్గొండ జిల్లాలలో స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకొని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిసి నల్గొండ జిల్లా పోలీస్ అధికారి శరచంద్ర పవార్ ఆదేశానుసారం ఇట్టి కేసును తిప్పర్తి పోలీసులు ఛేదించి మోసగాళ్లను పట్టుకున్నారు. 31 మంది నిరుద్యోగ మహిళల నుండి 10,32,000 వసూలు చేసిన మహమ్మద్ నసీర్ మరియు కాజుల జ్యోతి మరియు జ్యోతి రాణిలను పట్టుబడి చేయడం జరిగింది. తిప్పర్తి మండలం ఇడ్లూరుకు చెందిన ఏపూరి ఎప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 7వ తారీఖున తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. విచారణలో నిందితులు అయిన A1 మహమ్మద్ నజీర్ మరియు A2 గాజుల జ్యోతి మరియు జ్యోతి రాణి అమాయక నిరుద్యోగ మహిళలకు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరిత హామీలిచ్చి కొంతమంది వద్ద 50,000 రూపాయల చొప్పున మరికొంతమంది నుండి 20 నుండి 30,000 రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తేలింది. విచారణలో మొత్తం 31 మంది బాధితులు నల్గొండ, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలకు చెందిన వారి వద్ద నుండి మొత్తం 10,32,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సిఐ శాలిగౌరారం, కె కొండల్రెడ్డి, ఎస్ఐ తిప్పర్తి, బి సాయి ప్రశాంత్, హెచ్సి శ్రీనివాస్ రెడ్డి, పిసి రామరెడ్డి మరియు పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగాల పేరుతోని మోసం చేస్తున్నటువంటి ముఠా 2 వ్యక్తులను మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నల్లగొండ కోర్టు ప్రిమిసెస్లో ఎవరైతే A1 మహమ్మద్ నసీర్ అడ్వకేట్ క్లబ్గా పనిచేస్తుండో, అదేవిధంగా గాజుల జ్యోతి, జ్యోతి A2 ఈమె జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంది నల్గొండ కోర్టులో. వీళ్ళిద్దరూ కోర్టులో స్వీపర్ మరియు అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని తిప్పర్తి, నల్లగొండ మరియు మాడుగులపల్లి మండలాల్లో దాదాపు 31 మంది నిరుద్యోగ మహిళల నుండి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ మాటలకు నమ్మి వాళ్ళు అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత మహిళలు మోసపోవడం జరిగింది. దీనికి గాను ఫైల్ నెంబర్ 86/25 ఈ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిఐ గారి శాలిగౌరాం, సిఐ గారు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ తిప్పర్తి గారు, సాయి ప్రశాంత్ మరియు వాళ్ళ టీం సిబ్బంది కూడా వీళ్ళు ఎవరైతే బాధితులను ఐడెంటిఫై చేసి దాదాపు 31 మంది బాధితులు వీళ్ళు మహిళలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు 10,32,000 వీళ్ళకు ఈ A1 అండ్ A2 ఇవ్వడం జరిగింది. వాటిని వీళ్ళిద్దరిని కూడా పట్టుబడి విచారిస్తే వీళ్ళు తీసుకుంది వాస్తవం. ఉద్యోగాల పేరుతో కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి మాటలు చెప్పడము, వాటిని నమ్మి మోసపోవడం జరిగిందని వీళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ ఒకటి, అదేవిధంగా 10,000 రూపాయల నగదును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిపైన ఇప్పటి వరకు మొత్తం 7 కేసులు, తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, అదేవిధంగా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తము 7 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. బాధితులు వచ్చేసి మొత్తం 31 మంది ఉన్నారు. వీళ్ళు వసూలు చేసిన డబ్బు వచ్చేసి 10,32,000. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఇప్పటివరకు మా విచారణలో, మా ఎస్ఐ గారు, సిఐ గారు చేసిన విచారణలో ఇప్పటివరకు 31 మంది బాధితులు ఉన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారు చెప్పడం జరుగుతుంది. ఏమంటే అమాయకులైనటువంటి లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి ఎవ్వరూ వారి మాటలు నమ్మకండి. ఉద్యోగాలు అనేవి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా కానీ పరీక్షల ద్వారా కానీ భర్తీ చేయడం జరుగుతుంది.
అది అందరికీ చదువుకున్న వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇది ఎవరో బురుడి గుట్టించే వాళ్ళు వచ్చి ఎస్ నేను ప్రైవేట్ చేసి ఇప్పిస్తాను, మీకు ఉద్యోగం వస్తుంది రండి అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, తప్పుడు వాగ్దానం నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇంతకుముందు. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్న అటువంటి ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు లేవనే ఆశతోని ఎవరైనా చెప్తే వస్తేమన్న ఆశతోని నమ్మకండి, మాటలు నమ్మకండి, మోసపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కేసును త్వరితగతిన ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించాడు. వారికి కూడా థ్యాంక్ యూ.